అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 1994వ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని అక్కా చెల్లెళ్ళు అనే కథ గురించి చెప్పుకుందాం. ఈ కథ రచించింది జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. వరలక్ష్మి, ధనలక్ష్మి అక్కా చెల్లెళ్ళే అయినా వయసులో ఆటే తేడా లేకపోవడంతో స్నేహితుల్లా మసిలేవారు. కానీ కాస్త చిన్నదైన ధనలక్ష్మికి అసూయ, అసహనం, అహంకారం ఎక్కువ. ఇద్దరిలోకి ధనలక్ష్మి ఎక్కువగా అందంగా ఉండేది. ఆమెను చూసి ఒక భాగ్యవంతుల కుమారుడు ముచ్చటపడి పెళ్లి చేసుకుంటానన్నాడు. పెద్ద పిల్లకు పెళ్లి చేయకుండా చిన్నదానికి ఎలా చేస్తానని వాళ్ళ తండ్రి కంగారు పడి అప్పటికప్పుడు వరలక్ష్మికి కూడా ఒక సంబంధం స్థిరపరిచాడు. వరలక్ష్మి భర్త ఆస్తిపరుడు కాదు, కానీ పట్నంలో రాజుగారి కొలువులో ఉంటున్నాడు. మరీ అంత అందగాడు కాకపోయినా కురూపి కాడు. అక్కా చెల్లెళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. ఇద్దరూ కాపురాలకు వెళ్ళారు. తానెంత సుఖంగా ఉన్నప్పటికీ ధనలక్ష్మి అక్క కాపురం గురించే వాకబు చేస్తూ ఉండేది. అక్క చాలా సంతోషంగా ఉంటున్నదని తెలిసి అసూయపడి తరచుగా భర్తతో, మనం ఎంతో భాగ్యవంతులం, అయినా నా అక్క కాపురం నా కాపురం కంటే బాగుందని అంతా అంటున్నారు అనడం మొదలుపెట్టింది. అలాంటి సమయాల్లో ధనలక్ష్మి భర్త, నీకు తోడబుట్టిన అక్క కదా, ఆమె సంతోషంగా ఉంటే నీకు సంతోషం కాదా అనేవాడు. ఒకసారి వరలక్ష్మి కాపురంలోని ప్రత్యేకత ఏమిటో ప్రత్యక్షంగా చూసి తెలుసుకుందామని ధనలక్ష్మి భర్త భార్యతో బయలుదేరి వెళ్ళాడు వాళ్ళింటికి. వాళ్ళ ఇల్లు చిన్నది. ఇంట్లో ఖరీదైన వస్తువులు ఏమీ లేవు. పని మనుషులు లేరు. అన్ని విధాలా తమకంటే తక్కువగా ఉన్నవాళ్ళు అంత సంతోషంగా ఎలా ఉంటున్నారు అన్నది ధనలక్ష్మికి, ఆమె భర్తకు కూడా విచిత్రంగా తోచింది. వరలక్ష్మి భర్త సాయంకాలం పురాణం చదివి అర్థం వివరిస్తూ ఉంటాడు. అది వినడానికి చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళంతా అతడిని తెగ మెచ్చుకుంటూ ఉంటారు. ఆ దంపతుల సంతోషానికి అదొక కారణమని ధనలక్ష్మి అనుమానించి భర్తకు చెప్పింది. మర్నాడు సాయంత్రం వరలక్ష్మి భర్త పురాణం చదువుతూ ఉంటే దానికి ధనలక్ష్మి భర్త కొత్త కొత్త అర్థాలు చెప్పాడు. అతడి పురాణ జ్ఞానానికి వచ్చిన వాళ్ళంతా ఎంతో ఆశ్చర్యపడి, అయ్యా, తమ ఊళ్ళో తమరూ పురాణాలు చెబుతూ ఉంటారా అని అడిగారు. నాకు పురాణాలు చెప్పాలనే ఉంటుంది, కానీ తీరుబడి దొరకదు. రోజూ నా ఇంటి చుట్టూ వ్యాపార సంబంధమైన విషయాల్లో సలహాల కోసం ఎందరో తిరుగుతూ ఉంటారు. నా సలహాల వల్ల వాళ్లకు నెలకు లక్షల వరహాల లాభాలుంటాయి. పురాణ జ్ఞానం చదివితే అబ్బుతుంది, వ్యాపార జ్ఞానం పుట్టుకతో రావాలి కదా అన్నాడు ధనలక్ష్మి భర్త. అంతా అవునంటూ మెచ్చుకున్నారు. కొందరు అతడిని సలహాలు కూడా అడిగారు. వరలక్ష్మి భర్త కూడా, పనీపాట లేని వాళ్ళకే పురాణాలు, మా తోడల్లుడికి ప్రతిక్షణం ఎంతో విలువైనది అని తోడల్లుణ్ణి మెచ్చుకున్నాడు. వరలక్ష్మి వద్ద పాతకాలపు దేవతా విగ్రహం ఒకటి ఉన్నది. ఒక రోజున పెరట్లో గొయ్యి తవ్వుతుంటే అది ఆమెకు దొరికింది. ఆ విగ్రహం చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. దాన్ని ఎంతైనా ధర ఇచ్చి కొంటామని చాలామంది అడిగారు. వరలక్ష్మి అమ్మలేదు. ఆ విగ్రహాన్ని చూడడానికి ఎందరో వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ కారణంగా వరలక్ష్మి గర్వపడుతున్నదని ధనలక్ష్మి అనుమానించింది. 4 రోజులు అక్కడ ఉండి తిరిగి వెళ్ళేటప్పుడు అక్కాబావల్ని తమ ఇంటికి రమ్మని ధనలక్ష్మి మరీ ఆహ్వానించింది. ఆమె భర్త కూడా 1-2 సార్లు రమ్మని కోరాడు. వరలక్ష్మి ఇందుకు సరేనని చెప్పి, చెల్లి, వెళ్ళేటప్పుడు నీకేమైనా ఇవ్వాలనుంది. నీ తాహతకు సరిపడ్డవి నేను ఎలాగూ ఇవ్వలేను. నేనిచ్చే బట్టలు నువ్వు కట్టవని నా అనుమానం. నా తాహతకు మించని నీకు తృప్తినిచ్చేది నా వద్ద ఏమైనా ఉంటే అడుగు, సంతోషంగా ఇస్తాను అన్నది. ధనలక్ష్మి మరో ఆలోచన లేకుండా తనకు దేవతా విగ్రహం కావాలన్నది. వరలక్ష్మి దానిని ఇచ్చేసింది. తిరిగి తమ ఊరు చేరుకున్నాక ధనలక్ష్మి భర్త ఆమెతో, నువ్వు వాళ్ళ నుంచి దేవతా విగ్రహం ఎందుకు తీసుకున్నావు? అలా తీసుకున్నందువల్ల ఇప్పుడు నీ అక్కది పైచేయి అయింది కదా అన్నాడు. ధనలక్ష్మి నవ్వి, నా దగ్గరున్న వస్తువు ఇంకొకరి దగ్గర ఉండకూడదన్నది నా పట్టుదల. ఈ అపురూపమైన దేవతా విగ్రహాన్ని అక్కకు లేకుండా చేశాను. ఇలాంటిది ఇప్పుడు నా దగ్గర తప్ప ఇంకెవరి వద్ద లేదు. అందువల్ల అక్కది పైచేయి ఎలా అవుతుంది? ఈ విగ్రహాన్ని అక్క ఇచ్చినట్టు ఎవరికీ చెప్పను కదా అన్నది. కొన్నాళ్ళ తరువాత వరలక్ష్మి, ఆమె భర్త ధనలక్ష్మి ఇంటికి వచ్చారు. వాళ్లకు తన వైభవాన్నంతా చూపి ఎంతో గర్వపడింది ధనలక్ష్మి.
తన చెల్లెలు అంత వైభవంగా జీవిస్తున్నదని వరలక్ష్మి చాలా సంతోషించింది. అయితే అదంతా నటన అని, అక్క మనసులో చాలా బాధపడుతున్నదని ధనలక్ష్మి అనుకున్నది. వరలక్ష్మి తిరుగు ప్రయాణమై వెళ్ళే రోజు వచ్చింది. ఆ రోజున వర్తకుడొకడు వాళ్ళ ఇంటికి వచ్చి, ఇంతవరకు ఎక్కడా దొరకని అపురూపమైన ముత్యాలు 2 నా దగ్గర ఉన్నవి. ఒక్కొక్కటి 10,000 వరహాలు. మీరొకటి తీసుకుంటే మరొకటి ఏ మహారాజుకు అమ్ముతాను అన్నాడు. ధనలక్ష్మి ఆ ముత్యాలను చూసి ముచ్చటపడి, ఇలాంటివి మరెక్కడా లేని పక్షంలో 2 నేనే తీసుకుంటాను అన్నది. ఇందుకు వర్తకుడు ఆశ్చర్యపడి, 2 ఏం చేసుకుంటారమ్మా? హారంలో పొదగడానికి ఒక ముత్యం చాలు కదా, మరొక ముత్యాన్ని ఏ హారంలో పొదుగుతారు? నా దగ్గర అపురూపమైన మరకతాలు 12 ఉన్నాయి అన్నాడు. ధనలక్ష్మి తల అడ్డంగా ఊపి, 12 నేనేం చేసుకుంటాను? నేనొక ముత్యం కొంటే అలాంటిదే ఇంకొకళ్ళు కొనడం నాకు నచ్చదు అన్నది. వర్తకుడు మారు మాట్లాడకుండా 2 ముత్యాలు ధనలక్ష్మికిచ్చి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. వరలక్ష్మి తిరిగి తన ఊరు వెళ్ళే రోజున ధనలక్ష్మి ఆమెకు కాస్త చౌకలో చీర కొని ఇచ్చింది. ఆ తరువాత నుంచి ధనలక్ష్మి సంతోషానికి అవధులు లేవు. తను అన్ని విధాల అక్క కన్నా గొప్పదానినన్న సంతృప్తి కలిగిందామెకు. తనతో సరిరాగలవారు లేరన్న తృప్తి, ఆత్మవంచన, పని పాట లేకపోవడం, మితిమించిన జిహ్వచాపల్యం ఇలాంటివి కారణాలు కావచ్చు. ఏడాది తిరగకుండానే ఆమె చాలా లావుగా అయిపోయింది. దాంతో ఆమె అందం చాలా వరకు తగ్గింది. ఇప్పుడు నా అక్క చాలా సన్నంగా ఉండి నాకంటే అందంగా ఉంటుంది అని తరచూ ధనలక్ష్మి బాధపడసాగింది. తన లావు తగ్గించడానికి ధనలక్ష్మి వైద్యుల్ని సంప్రదించింది. వాళ్ళు ఆమెను పరీక్షించి, అమ్మ, ఇది ఓబవల్లు. దీనివల్ల మీకు కీళ్ళ నొప్పులు, గుండెపోటు, ఉబ్బసం వగైరా వ్యాధులెన్నో వచ్చే ప్రమాదం ఉంది. కొంతకాలం పాటు మీరు తిండి బాగా తగ్గించాలి, ఎక్కువగా వ్యాయామం చేయాలి అని చెప్పారు. వైద్యుల సలహా పాటించాలనుకున్న ధనలక్ష్మి వ్యాయామం చేస్తే ఆయాసం రాసాగింది, తిండి తగ్గిస్తే నీరసం. ఇక తను బతికినంతకాలం ఊబవంటితో లావుగా ఉండిపోతానని బెంగ పెట్టుకున్నది. అందువల్ల ఆమెకేదో జబ్బు చేసి మంచం పట్టి మనిషి కాస్త చిక్కింది. ఈలోగా చెల్లెలు జబ్బు గురించి తెలిసి చూడడానికి వచ్చింది వరలక్ష్మి. అక్కను చూడగానే ధనలక్ష్మి మొహం ఎంతైంది. ఎందుకంటే ఆమె ఇప్పుడు తనకంటే లావుగా ఉంది. అదేమిటి ఎంత లావుగా అయిపోయావు అని అడిగింది ధనలక్ష్మి పట్టరాని సంతోషంతో. ఆమెకు ముఖంలో సంతోషం దాగడం లేదు. చెల్లెలు తన యోగక్షేమాల గురించి తెలుసుకోక లావు గురించి మాత్రమే సంతోషిస్తున్నందుకు వరలక్ష్మికి మనసు చివుక్కుమంది. అయినా ఆమె చెల్లెలు జబ్బు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నది. ధనలక్ష్మి లావుగా ఉన్న అక్కను చూసి సంతోషం కొద్దీ ఆమెను బలవంత పెట్టి చాలా రోజులు తన ఇంట ఉంచుకున్నది. క్రమంగా ఆమె జబ్బు చేత్తో తీసేసినట్టు మాయమైపోవడంతో ఆమెకు మరి కాస్త ఒళ్ళు వచ్చింది. అప్పటికీ వరలక్ష్మి భర్తకు తన మరదలు ధనలక్ష్మి మనస్తత్వం గురించి పూర్తిగా అర్థమైంది. అతడు భార్యతో, ఏమనుకోకు, లోగడే చెబుదామనుకున్నాను. నువ్వు సన్నగా ఉంటే ఎంతో అందంగా ఉంటావు, ప్రయత్నించి ఒళ్ళు తగ్గించుకో అన్నాడు. అందం మాట దేవుడెరుగు, ఒళ్ళు తగ్గించుకునేందుకు నానా హైరాణ పడాలి అన్నది వరలక్ష్మి సిగ్గుగా. నీకోసం కాదు, నీ చెల్లెలి కోసం అన్నాడు వరలక్ష్మి భర్త. అతడు చెప్పేదేమీ అర్థం కాలేదన్నట్టు చూసింది వరలక్ష్మి. అప్పుడు ఆమె భర్త, నువ్వు లావుగా ఉన్నావని ఇప్పుడు నీ చెల్లెలు చాలా సంతోషిస్తున్నది. ఆమెది జబ్బు వల్లని నా అభిప్రాయం. తగ్గించుకోకపోతే రకరకాల కొత్త జబ్బులు వస్తాయి. నువ్వు ఒళ్ళు తగ్గించుకున్నావంటే నీ మీద పంతం కొద్దీ ఒళ్ళు తగ్గించుకునేందుకు శ్రద్ధగా ప్రయత్నిస్తుంది. నువ్వు ఆరోగ్యంగా ఉన్నా సరే నీ చెల్లెల ఆరోగ్యం కోసం నీ ఒళ్ళు తగ్గించుకోక తప్పదు అన్నాడు. అప్పటికి వరలక్ష్మికి పరిస్థితి పూర్తిగా అర్థమైంది. ఆమె భర్త చెప్పినట్లే చేసింది. పంతం కొద్దీ ధనలక్ష్మి అక్కలాగే తను తిండి తగ్గించి వ్యాయామం చేసి తన ఒళ్ళు కూడా తగ్గించుకొని సన్నగా నాజూకుగా తయారైంది. విచిత్రమైన ఈ అక్కా చెల్లెళ్ళ అనుబంధం చాలా కాలం అదే విధంగా కొనసాగింది. ధన్యవాదాలు.